1909 సంవత్సరం ఆగస్టు నెల 16వ తారీఖున శ్రీకాకుళం జిల్లా బారువా అనే గ్రామంలో చిట్టయ్య రాజమ్మ దంపతులకు 8వ సంతానముగా జన్మించాడు. అతడు బాల్య దశలోనే గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతడు అనేక పలుమార్లు జైలుకి వెళ్ళాడు. 1930 సంవత్సరంలో దేశ రక్షణ కోసం శ్రీకాకుళం నుండి మద్రాసు వరకు రైతు హక్కుల కోసం, దేశ రక్షణ హక్కుల కోసం అతను పోరాడాడు. అదేవిధంగా 1932 సంవత్సరంలో శాసన ఉల్లంఘన ఉద్యమం, అదేవిధంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, అనేక ఉద్యమాల్లో పాల్గొని దేశ నాయకుల చేత అతడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తుదకు మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున అనేక వీరుల వల్ల వారి త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛగా మన రాజ్యాంగం కల్పించిన హక్కులతో మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఇది వారు పడిన బాధలు, వారు పడిన ఉద్యమాల వల్లనే ఈరోజు మన దేశ ప్రజలందరూ సుఖముగా జీవిస్తున్నారు. సర్దార్ గౌతులచ్చన్న మన గౌడ సంఘీయులకైతేనేమి, అలాగే వెనుకబడిన వర్గాల వారి కోసం, మత్స్యకారుల కోసం అయితే అనేక ఉద్యమాలు చేసి వారికి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి వారి జీవన వృత్తికి, వారి యొక్క జీవన విధానాన్ని మార్చేసినటువంటి మహాగణుడు మన సర్దార్ గౌతులచ్చన్న గారు. అదేవిధంగా జీవో నెంబర్ 16 తెచ్చి మన గౌడి జాతి అంతా ఒకే తాటుపై నిలవాలని గౌడ, ఈడిగ, శ్రీశైన, యాత, శెట్టిబలిజ ఈ 5 కులాలను కలిపి ఒకే గౌడులుగా పిలువరించి జీవో తెచ్చినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. అదేవిధంగా మొట్టమొదటిగా బీసీల కోసం అయిన 1956 సంవత్సరంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సంక్షేమ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎంపిక కాబడినటువంటి వారు మన గౌతులచ్చన్న గారు. అప్పటి నుంచి కూడా బీసీ హక్కుల కోసం, బీసీ రక్షణ కోసం కూడా అనేక ఉద్యమాలు చేపట్టి బీసీ సంక్షేమానికి పాటుపడినటువంటి మహానుభావుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే సర్దార్ గౌతులచ్చన్న సమాజం కోసం ఆయన జీవించి ఉండేంత వరకు 98 సంవత్సరాలు ఆయన జీవించాడంటే ఈ 98 సంవత్సరాల్లో 21 సంవత్సరం ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. కనీసం 70 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహానుభావుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారు. మనమందరం కూడా మన పిల్లలకు సర్దార్ గౌతులచ్చన్న యొక్క జీవిత విశేషాలను తెలిపి ఆయన యొక్క ఆశయాలను, ఆయన చేసిన సేవలను మనము కొనసాగించే విధంగా మనమందరం కూడా మూకమ్ముడిగా మనం సేవ చేయాలని కూడా నేను ఈ సభామూలకంగా మన గౌడ సంఘీయులందరూ కూడా నేను కోరుతున్నాను. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలని, మన గౌడ జాతి ఐక్యత కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనకు లాస్ట్ ఇయర్ ఎందుకంటే గీత కార్మికులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. కళ్ళు జీవన వృత్తిలో చాలా ప్రమాదకరమైన వృత్తి కాబట్టి దాన్ని వదులుకొని వీరు బ్రాంచీ షాపుల్లో యజమానులుగా ఉండాలని 10% మనకు రిజర్వేషన్ కల్పించి బ్రాంచీ షాపుల్లో కూడా రాష్ట్రమంతా మన సంఘీయులు 350 షాపులు పెట్టుకొని ఈరోజు మనం బ్రాంచీ షాప్ ఓనర్లుగా మనమందరం కూడా గౌరవం కల్పించండి మన ప్రభుత్వానికి మనము ధన్యవాదాలు కూడా మనం అందరం కూడా తెలుపుకుంటున్నాం.
కూటమి ప్రభుత్వం మన బీసీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితేనేమి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అనేక కార్యక్రమాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగి మన యొక్క ఔన్నత్యం కోసం, మన అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతున్నది. కాబట్టి మనమందరం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆశయాలను కూడా మనం నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనమందరం కూడా ఒకే తాటిపై ఉండాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సర్దార్ గౌతరత్న అమర్ రహే, సర్దార్ గౌతరత్న, సర్దార్ గౌతరత్న, సర్దార్ గౌతరత్న, గీత కార్మికుల ఆరాధ్య దైవం సర్దార్ గౌతరత్న.